జీవితాలకు, మా బ్రతుకులకు ప్రయోజనకరమైన మాటలు మీరు మాట్లాడి నీ నామాన్ని మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారారా, మీకందరికీ ప్రభు పేరిట నా యొక్క వందనాలు. మనము 2025 సంవత్సరము చివరి గడియలోకి మనం వచ్చి ఉన్నాం. 2025 సంవత్సరం ఎలా ప్రారంభించబడిందో, ఎలా ముగించబడుతున్నదో మనకి తెలియడం లేదు. ఈ 12 నెలలు ఎలా జరిగినదో మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే మన జీవితాల్లో ఎన్నో సాధించాలని, ఎన్నో పొందుకోవాలని మనం ఎదురు చూసాం. కానీ నిరాశతో, కొంతమంది నిస్పృహతో మనం కూర్చొని ఉండొచ్చు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, చాలామంది మనము కోరుకునేది, మనం ఎదురు చూసేది ఏమిటంటే, మనం ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే పొందుకోవాలనుకుంటామో, ఏదైతే మనం ఎదురు చూస్తామో, ఏదైతే మన జీవితంలో జరగాలనుకుంటామో అది జరగలేదని ఈరోజు చాలామంది చింతతో ఉండొచ్చు. చాలామంది నేను ప్రార్థించిన రీతిగా దేవుడు నాకు దయచేశాడని సంతోషంగా ఉండొచ్చు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తునందు ప్రియమైన వారరా సంతోషిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ స్థలంలో మనం కూర్చున్న ప్రతి వారి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైన వారరా, మనం ఎదురు చూసేది ఏమిటంటే, క్రీస్తునందు ప్రియమైన వారరా, నేను కావాలనుకున్నది, నేను పొందుకోవాలనుకున్నది, నేను సాధించాలనుకున్నది నేను పొందుకోవాలని మనం ఎదురు చూస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి ఈ 2025 సంవత్సరం చివరి గడియల్లో ఈ స్థలంలో కూర్చోబెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారరా, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడం కాదు, దేవుని చిత్తం ఏమై ఉంది ఆ చిత్తాన్ని ఎరిగి మనం జీవించినప్పుడు మనము దేవుని సన్నిధిలో సంతోషించువారుగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారరా, చాలామంది మనం ఎదురు చూసేది ఏమిటంటే, మన జీవితాల్లో ధనము సంపాదించాలి, ఐశ్వర్యం సంపాదించాలి, మంచి ఉన్నతమైన స్థానం సంపాదించాలని మనం ఎదురు చూస్తాం, ప్రయాసపడతాం, రాత్రనక పగలనకుండా కష్టపడతాం. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, ఈ ధనము, ఈ సంపద, ఈ ఆస్తి, ఐశ్వర్యము, ఉద్యోగము, హోదా అన్నీ కూడా క్రీస్తునందు ప్రియమైన వారరా మనము లేకపోతే మనతో కూడా రాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమా కాదండి? మనం ఉంటేనే వస్తుంది. మనము మన యొక్క బ్రతికి ఉంటేనే మనకు ఆ విలువ, ఆ హోదా అనేది వస్తుంది. మనలో ప్రాణము లేకపోతే ఆ హోదా అన్నీ వ్యర్థము. ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తునందు ప్రియమైన వారరా, 2 రోజుల క్రితము చూసినట్లయితే మన రాష్ట్రంలో ఎల్లమంచిలి ప్రాంతంలో ఒక ట్రైన్, క్రీస్తునందు ప్రియమైన వారరా, చూసినట్లయితే ఒక 2 బోగీలు కాలిపోయాయి. ఆ బోగిలో ఉన్నటువంటి సుమారు 70-80 మంది అందరూ బయటికి వచ్చేసారు. ఒకరు మాత్రం చనిపోయారు. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి పేరేమిటంటే చంద్రశేఖర్ సుందర్. ఆయన విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరి వస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఆ ట్రైన్లో వస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో క్రీస్తునందు ప్రియమైన వారరా, ఆ చంద్రశేఖర్ సుందర్ ఆయన తన భార్యకు ఫోన్ చేస్తున్నాడంట. ఆ ట్రైన్ కాలుతున్నప్పుడు, ఈ ట్రైన్లో నేను చిక్కబడి ఉన్నాను, నేను బయటికి వెళ్ళలేని స్థితిలో, నా ప్రాణము ఈ ట్రైన్లోనే నేను చనిపోతానేమో అని తన భార్యకు చివరి గడియల్లో ఫోన్ చేశాడంట. క్రీస్తునందు ప్రియమైన వారరా,
ఆయన విశాఖపట్నం వైజాగ్ నుంచి విజయవాడకి వస్తున్నప్పుడు అతనితో పాటు 5,80,000 రూపాయలు డబ్బులున్నాయి, బంగారు ఉంది, విలువైన వస్తువులు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన వారరా, 5,80,000 రూపాయలు అతని దగ్గర ఉన్నటువంటి బంగారు అన్నీ కూడా ఆ ట్రైన్లోనే అతనితో పాటు కాలిపోయింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అతనితో ఉన్నటువంటి ఆ ధనము, ఆ లక్షల రూపాయల డబ్బులు అతని ప్రాణాన్ని కాపాడలేదు. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, మన దగ్గర ఏమి ఉన్నను ఏమి లేకపోయినను ఈరోజు దేవుని సన్నిధిలో జీవంతో కూర్చొని ఉన్నామంటే అది దేవుని యొక్క చిత్తము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తము లేకపోతే నీకు ఎంత ధనమున్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా నీవు బ్రతికి ఉండడమే గొప్ప ఆశ్చర్యము. చాలామంది మనం చింతతో ఉన్నాం, నా కుటుంబంలో ఇలా జరిగింది, నా వ్యక్తిగత జీవితంలో నేను పొందుకోలేని కార్యాలు ఇన్ని మిగిలిపోయా, ఈ సంవత్సరంలో నేను సాధించాలనుకున్నాను, పొందుకోవాలనుకున్నాను, కానీ పొందుకోలేకపోతున్నానని చాలామంది మనం అనుకుంటున్నాం. కానీ క్రీస్తునందు ప్రియమైన వారరా, మనం ఎంత ప్రయాసపడినా ఎంత పరిగెత్తినను కూడా దేవుని చిత్తము మన జీవితంలో ఏది జరగాలని ఉన్నదో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారరా, మొదట మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములను మనం దేన్ని కూడా మరువకూడదు. ఆయన చేసిన ఉపకారాలను దేన్ని కూడా మనము మరువకూడదు. పరిశుద్ధ గ్రంథంలో 103వ కీర్తన మనం చేసేటువంటి ప్రార్థన 2వ వాక్యంలో చెప్పబడుతున్నది. క్రీస్తునందు ప్రియమైన వారరా, అద్భుతమైన మాట. దావీదు చూసినట్టయితే, మహారాజు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఈ 2025 సంవత్సరంలో చేసిన మేలును ఉపకారాలను దేన్ని కూడా మనం మరవకూడదు. క్రీస్తునందు ప్రియమైన వారరా, మనం మరిచి జీవించినట్లయితే దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోవడం ద్వారా ఈరోజు అనేక కలత చేత, అనేకమైనటువంటి పోరాటాల చేత మనము ఈరోజు చిక్కబడి కూర్చొని ఉన్నాం. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, క్రీస్తునందు మహారాజు చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారాలను మనం ఒక్కరోజు కూడా మరవకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలను దేన్ని కూడా మరవకూడదు. 2025 సంవత్సరంలో దేవుడు మనకి ఏది చేయాలనుకున్నాడో, ఏది ఇవ్వాలనుకున్నాడో, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడో, ఏది మన జీవితంలో ఆయన ఇవ్వాలనుకున్నాడో, ఎక్కడ నడిపించాలనుకున్నాడో అది మన జీవితాల్లో దేవుడు నెరవేర్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఒకవేళ మనం కోరుకున్నది జరగలేదంటే అది ప్రభు దృష్టిలో మంచిది. మనం కోరుకున్నది అది జరిగితే ఒకవేళ అది మనకు అపాయం రావచ్చు, మన ప్రాణం పోవచ్చు. అందుకే దేవుడు అది మన జీవితంలో జరగడానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్టు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ 2025 సంవత్సరంలో మన జీవితాల్లో, మన కుటుంబాలకి ఏది అనుకూలమో దాన్ని అనుకూలంగా దేవుడు మార్చిచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ క్రీస్తునందు ప్రియమైన వారరా, మనము కోరుకున్నది, మనము కావాలనుకున్నది, మనం పొందుకోవాలనుకున్నది, మనం ఎదురు చూసినది, మనము ప్రయాసపడినది మన చేతికి రాకుండా పోయినది అనేసి మనము చింతతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, కలతతో ఉండొచ్చు, కన్నీటితో ఉండొచ్చు, వేదనతో ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, మన జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఏది చేయాలనుకున్నాడో, ఏది ఇవ్వాలనుకున్నాడో, ఎక్కడ నడిపించాలనుకున్నాడో, ఎక్కడ నిన్ను బలపరచాలనుకున్నాడో, ఏ విషయంలో నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడో అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించి మరో సంవత్సరం చూడడానికి దేవుడు నీకు జీవాన్ని ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చాలా మంది జీవితాల్లో వారు కోరుకున్నది జరగలేదని నిరాశ, నిస్పృహ. నేను అనుకున్నది సాధించలేదే, నేను అనుకున్నది నా జీవితంలో జరగలేదే, నా కుటుంబంలో జరగలేదని నిరాశపడతాం. కానీ ఏదేదో చేయాలనుకుంటాం, కానీ చేయలేకపోతాం. కారణం ఏమిటంటే మనం చేయాలనుకున్న విషయంలో కావచ్చు, మనం వెళ్ళాలనుకున్న విషయంలో కావచ్చు, దేవుని చిత్తము లేనందువల్ల అది మన జీవితాల్లో జరగలేదు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన మాట చెప్తున్నాడు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును. దేవుని యొక్క మాటలు క్రీస్తునందు ప్రియమైన వారరా, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనల్ని చిగురింపజేసే మాటలుగా ఉంటుంది, మనల్ని బ్రతికించే మాటలుగా ఉంటుంది, మనల్ని నడిపించే మాటలుగా ఉంటుంది, మనల్ని బలపరిచే మాటలుగా ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, దేవుడు ఈ 2025 సంవత్సరంలో ఏ వాగ్దానం అయితే నీకు నీ కుటుంబానికి దేవుడు ఇచ్చున్నాడో ఆ వాగ్దానం ప్రకారం దేవుని నోట నుండి వచ్చిన మాట ప్రతి వారి జీవితంలో దేవుడు నెరవేర్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నిష్ఫలముగా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట, నీకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, అది నిష్ఫలముగా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళదు. అది ఆ వాక్యము, ఆ దేవుని యొక్క మాటలు మీ జీవితాల్లో నెరవేర్చేదిగా ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారా, కానీ దేవుని చిత్తము నెరవేరినది, కానీ నువ్వు అనుకున్నది జరగలేదని నిరాశపడుతున్నావా, నిస్పృహతో ఉన్నావా? దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించి ఉన్నాడు. దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించి ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఇష్టమైన కార్యం ఏమిటయ్యా? ఈ 2025 సంవత్సరంలో నా జీవితంలో ఎన్నో కన్నీటి దినాలు, ఎన్నో వేదనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నానయ్యా, ఇది దేవునికి ఇష్టమా అనుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి కార్యాలు జరగడం ద్వారా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో మనం ఎదగడానికి, ఇంకా బలముగా ప్రార్థన చేయడానికి దేవుని యొక్క అభిషేకంతో దేవుడు నిన్ను బలపరిచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కష్టం రాకపోతే, శ్రమ రాకపోతే, అవమానం రాకపోతే, ఇబ్బందులు రాకపోతే దేవుని సన్నిధిలో వెళ్ళి నువ్వు పోరాడి ప్రార్థన చేయలేవు. క్రీస్తునందు ప్రియమైన వారా, కాబట్టి ఇన్ని శ్రమలు, ఇన్ని పోరాటాలు వస్తున్నాయే, నేను ఎలా సంతోషంగా ఉండగలను, ఇదే దేవుడు నా జీవితంలో నెరవేర్చేదని మనము అనుకోవచ్చు. ఆ కష్టాల మధ్యలో దేవుడు నిన్ను బలపరచువాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారా, ఈ సంవత్సరంలో చాలా కష్టాలు, చాలా శ్రమలు వచ్చాయి. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అని కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన వారా, ఈ కష్టము, ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ వ్యాధులు, ఈ ఇబ్బందులు అన్నిటికంటే కూడా మనం బ్రతికి ఉండడము, మనకు జీవాన్ని ఇవ్వడము, ఇది గొప్ప కార్యము, ఇది ఆశ్చర్యము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, ఎన్ని రోజులు మనం దేవునికి విరోధమైన మాటలు మాట్లాడే దినాలు ఉన్నాయి, ఎన్ని రోజులు దేవునికి విరోధంగా మనం నడుచుకున్న దినాలు ఉన్నాయి, ఎన్ని రోజులు మనం దేవుని సన్నిధికి రాకుండా విశ్రాంతి దిన అపవిత్రపరిచిన దినాలు ఉన్నాయి, ఎన్ని రోజులు ప్రార్థన చేయకుండా దేవుని ఈ క్రీస్తునందు ప్రియమైన 2025 సంవత్సరంలో ఈ 12 నెలల్లో ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించకుండా నిద్రించిన దినాలు ఉన్నాయి, ఎన్ని విశ్రాంతి దినాలు నువ్వు తప్పిపోయిన దినాలు ఉన్నాయి. నువ్వు మరిచినను కూడా దేవుడు నిన్ను మరవకుండా, దేవుడు నీకు జీవాన్ని ఇచ్చి, ప్రాణాన్ని ఇచ్చి, మరో సంవత్సరాన్ని చూడడానికి దేవుడు నీకు జీవాన్ని ఇచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, నేను కోరుకున్నది జరగలేదని చాలామంది జీవితాల్లో చింత, చాలామంది జీవితాల్లో నిరాశ, చాలామంది జీవితాల్లో నిస్పృహ, 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనేటువంటి బాధ, దిగులుతో ఉంటున్నా. కానీ దేవుడు అంటున్నాడు, క్రీస్తునందు ప్రియమైన వారా, నాకు అనుకూలమైన దాన్ని నేను నీకు చేస్తాను, నీకు అనుకూలమైన దాన్ని నేను చేయను అంటున్నాడు. నీకు అనుకూలమైన దాన్ని నేను చేస్తే నీకు అపజయము, పోరాటాలు, కష్టాలు, వేదనలను అనుభవిస్తావు. వాటిని అనుభవించడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు అనుకూలమైన దాన్ని నేను చేయను. నాకు ఏదైతే అనుకూలంగా నేను అనుకుంటున్నానో దాన్ని మన జీవితాల్లో
దేవుడు నెరవేర్చువాడుగా ఉన్నాడు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ సంతోషిస్తున్నాడు. ఎందుకు సంతోషిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నా బిడ్డలని శ్రమల నుంచి, పోరాటముల నుంచి, అపాయముల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించి నా సన్నిధిలో కూర్చొని సంతోషంగా ఆరాధన చేయడానికి నా బిడ్డలను నేను తప్పించి ఉన్నానని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 నెలల్లో క్రీస్తునందు ప్రియమైన వారా, ఎంతమంది మన స్నేహితులు లేదు, మన మధ్యలో లేదు, ఎంతమంది మన కుటుంబస్తులు లేదు, ఎంతమంది మన రక్త సంబంధం లేదు, ఈ నిన్నటి దినంలో ఉన్నవారు ఈరోజు లేదు ఎంతమంది. కానీ క్రీస్తునందు ప్రియమైన వారా, మనము బ్రతికి ఉండడమే, మనము జీవించి ఉండడమే ఇది గొప్ప ఆశ్చర్య కార్యము. ఎందుకంటే నేను మీకు అప్పుడే ఒక ఉదాహరణ చెప్పాను. ఆ సాధు చంద్రశేఖర్ సుందర్ తన దగ్గర లక్షల డబ్బులు పెట్టుకొని ఉన్నను కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. బంగారు, విలువైనటువంటి బంగారు కలిగి ఉన్నను కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయినాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, దేవుడు చెప్తున్నాడు, మీరు సంతోషంగా నేను పంపిన కార్యము సఫలము చేయును, మీరు సంతోషంగా బయలు వెలుదురు. దేవుడు 2025 సంవత్సరంలో ఆయన చేయవలసిన కార్యాలు, ఆయన పంపిన కార్యాలు అది సఫలముగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారి జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఎవరు చేతులు పైకెత్తారు? ఎందుకంటే మీరు కోరుకున్నది జరగలా. కానీ మీ కోరుకున్నది, మీరు ఎదురు చూసింది జరిగి ఉంటే మీరే లేకపోతే ఏం ప్రయోజనం? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం అనుదినము అడగాలి, ప్రభువా నీ చిత్తం ఏమిటో నా జీవితంలో, నా కుటుంబంలో మీరు జరిగించండి ప్రభువా. నా చిత్తాన్ని నెరవేర్చుకోవడం కాదు, నీ చిత్తం ఏమిటో ఈ రాబోతున్నటువంటి 2026 సంవత్సరంలో నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితంలో, మా బ్రతుకులో, మా సంఘంలో నీ చిత్తం ఏమున్నదో అది మా జీవితాల్లో నెరవేర్చు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించేవారుగా ఉండాలి. చాలామంది క్రీస్తునందు ప్రియమైన వారా దేవుణ్ణి దూషించేవారు ఉంటారు. ఈ 2025 సంవత్సరంలో నేను ప్రార్థించినట్లు నా జీవితంలో జరగలేదే, నా కుటుంబంలో జరగలేదే, నేను ఎదురు చూసిన కార్యాలు జరగలేదని నిరాశ, నిస్పృహతో ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, చదివినటువంటి అధ్యాయంలో 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. మీ తలంపుల కంటే నా తలంపులు, ఆకాశము చూసినట్లయితే ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తు కలిగి ఉన్నాడు. మన బిడ్డల పైన మనం ఏ విధమైనటువంటి తలంపులు కలిగి మనం జీవిస్తామో, నా కుమారుడు, నా కుమార్తె మంచి చదువులు చదువుకొని మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఎలాగైతే బహు విస్తారమైన తలంపులు మనం కలిగి ఉంటామో, వాటన్నిటికంటే పరమ తండ్రి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన పరిశుద్ధాత్మ దేవుడు బహు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నేను ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మనం ఇది చేయాలి, అది చేయాలి, ఇది సాధించాలి అని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు కోరుకునేది నీ జీవితానికి ఆశీర్వాదము కాదు, నేనిచ్చేది నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకు ఆశీర్వాదము. నీ తలంపులు నా తలంపులు కావు, నీ త్రోవలు నా త్రోవలు కావు. నువ్వు అడుగు వాటికంటే నేను అత్యధికంగా నేను నీకు చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
క్రీస్తునందు ప్రియమైన వారా, మన జీవితంలో జరిగినది జరగనది ఏది జరిగిందో అది దేవుని చిత్తం. మన జీవితంలో జరగని కార్యాలు కూడా ఎవరి చిత్తము? దేవుని చిత్తం. దేవుని చిత్తం ఉంటే జరగతాది, దేవుని చిత్తము లేకపోతే జరగదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ తలంపుల కంటే నా తలంపులు చాలా గొప్పవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారా, చాలామంది అనుకుంటారు, క్రీస్తునందు ప్రియమైన వారా, మన విరోధి ఎవరు? సాతాను. మన విరోధి ఎవరు? సాతాను. క్రీస్తునందు ప్రియమైన వారా, సాతాను మనం ఏది చేసినను కూడా మనకు విరోధంగా లేస్తాడు. వాడు మనకి బద్ధ శత్రువు అని మనము తలంచుతాం. వాని కోసం పోరాడడానికి ఎదురు చూసి ప్రార్థన చేస్తాం. కానీ క్రీస్తునందు ప్రియమైన వారా, మనకి పరిశుద్ధాత్మ దేవుడు కూడా శత్రువే. ఆమేన్. హల్లెలూయా. విచిత్రంగా చూస్తున్నారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా శత్రువే. ఎందుకు తెలుసా? మనము ఏదైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తామో, ఎక్కడికి వెళితే మనకు అపాయము, ఏది చేస్తే మనకు అపాయము, ఏది చేస్తే మన కుటుంబానికి మన జీవితాలకి ఆటంకమో అది జరగనివ్వకుండా ఆపేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఆ వెళ్ళే స్థలంలో నీకు ప్రమాదం రాబోతుంది అని దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తెలుసుకొని నిన్ను వెళ్ళనివ్వకుండా నిన్ను ఆపేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఎందుకంటే చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు విరోధి, నన్ను వెళ్ళనివ్వడా? ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మాసియా మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. చప్పట్లు కూడా దేవుని మహింపరదామా? ఇప్పుడు నమ్ముతారా? దేవుడు కొన్ని కార్యాలు మనం చేయాలనుకున్నప్పుడు ఆటంకపరుస్తాడు. అది మన జీవితాలకు మంచిది కాదు, మన కుటుంబాలకు మంచిది కాదు అని దేవుడు ఆటంకపరుస్తాడు. ఇక్కడ క్రీస్తునందు ప్రియమైన వారా, మనం చూస్తున్నాం, వారు ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఏం చేసింది? ఆటంకపరిచినది. ఆమేన్. హల్లెలూయా. నా కుమారుడా, అక్కడ ఆసియాలో నా సువార్త ప్రకటించడం ద్వారా నీకు హాని కలుగుతుంది కాబట్టి నువ్వు అక్కడ ప్రకటించకూడదని దేవుడు వేరే ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆటంకపరిచి తీసుకొని వెళుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ వారు వెళ్ళకూడదని తెలిసి పుగ్రియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి మూషియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. వాళ్ళే ఆసియాల నుంచి బితూనియాకు వెళ్ళడానికి వాళ్ళు ఏం చేశారు? ప్రయత్నము చేశారు. కానీ అక్కడ క్రీస్తునందు ప్రియమైన వారా, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో, ఎక్కడైతే వెళ్ళాలనుకున్నావో, ఏ పని అయితే చేయాలనుకున్నావో ఆ పని చూసినట్లయితే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆటంకం కలిగినదంటే అది పరిశుద్ధాత్మ దేవుడు. అది జరిగితే నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు హాని కలుగుతుంది, నీకు పోరాటాలు వస్తుందని అనేకమైనటువంటి ఆటంకాలను దేవుడే తీసుకుని వచ్చి ఆపి ఉన్నాడు. ఆటంకాలు దేవుడు తీసుకుని వచ్చి ఆపకుండా ఉండినట్లయితే ఈరోజు మనం ఇంకా శ్రమల్లో కూరుకొని ఉంటాం, ఇంకా పోరాటాల్లో మనం కూరుకొని ఉంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, దేవుని చిత్తం ఏదో తన చిత్తాన్ని 2025 సంవత్సరంలో ప్రతి వారి జీవితంలో నెరవేర్చున్నాడు. ఎంతమంది నమ్ముతారు? ఆమేన్. హల్లెలూయా. ఎవరి చేతులు పైకి రాదు, ఎందుకంటే నేను అనుకున్నది సాధించలేదని. క్రీస్తునందు ప్రియమైన వారా, ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు కోరుకునేది నీ జీవితంలో జరగడం దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తమేదో అది మన జీవితంలో జరగడము దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం కోరుకునేది దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తమేదో అది మన జీవితాల్లో జరగడము
దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారా, మనం తలంచినది, మనం చేయాలనుకున్నది, మనం వెళ్ళాలనుకున్నది అది ఆటంకము, కానీ దేవునికి సంతోషం అంట. మనం అది ఆటంకం అనుకుంటాం, కానీ దేవునికి సంతోషం. ఎందుకు దేవునికి సంతోషం అంటే, క్రీస్తునందు ప్రియమైన వారా, నా కుమారుడు నా కుమార్తె పోరాటాల్లో చిక్కబడకూడదు, నా కుమారుడు నా కుమార్తె ఇరుకుల్లో చిక్కబడకూడదు, నా కుమారుడు నా కుమార్తె పోరాటాల్లో వ్యాధుల్లో చిక్కబడకూడదని దేవుడే ఆటంకపరుస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, మన ప్రయత్నాల్లో అపజయానికి కారణం, మనం ప్రారంభించిన పనుల్లో అపజయానికి కారణం, ఆ పనిలో ఎవరి చిత్తం లేదు, దేవుని చిత్తము లేదు. దేవుని చిత్తము లేకుండా నువ్వు ఏది చేసినను కూడా అది మన జీవితాల్లో, మన కుటుంబాలకి నష్టము అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారా, చాలామంది మనం అనుకుంటాం, నా జీవితంలో, నా బ్రతుకులో, నా కుటుంబంలో ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను, ఇది నా జీవితంలో జరగదా అని మనం తలంచుతాం. బాధపడిన దినాలు ఉన్నాయి, కానీ అది జరిగిన తర్వాత దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నామా? ఆ దేవుడు ఇచ్చిన దాన్ని మనము, క్రీస్తునందు ప్రియమైన వారా, దేవుడు మన జీవితాల్లో తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చేసిన కార్యాలను నమ్మి మనం విశ్వాసించేవారుగా ఉంటున్నామా? ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వారా, దేవుడు సంతోషిస్తాడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చినప్పుడు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మన చిత్తాన్ని మనం నెరవేర్చుకున్నప్పుడు దేవుడు సంతోషపడడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, ఆయన మన ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు, బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. అది ఎలాంటిదంట? ఆకాశము కంటే ఎత్తైనటువంటి తలంపులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నాం, క్రీస్తునందు ప్రియమైన వారా, ఆకాశం కంటే భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అంత ఎత్తుగా ఉన్నది. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వారా, ఆయన తలంపులను మన జీవితాల్లో మనం నెరవేర్చుకునే వారుగా ఉంటున్నామా? మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనం ఆరాటపడుతున్నామా? క్రీస్తునందు ప్రియమైన వారా, అన్నీ కలిగి అన్నీ సంపాదించి దాన్ని పొందుకున్నటువంటి మనమే లేకపోతే అది వ్యర్థము కదా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారా, మనము బ్రతికి ఉండడము, మనం జీవముతో ఉండడము గొప్ప ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా. 2025 సంవత్సరాన్ని ముగించి 2026 సంవత్సరాన్ని చూడడము గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆశీర్వాదము. ఒకవేళ క్రీస్తునందు ప్రియమైన వారా, మనం అనుకోవచ్చు, ఈ 2025 సంవత్సరంలో ఇన్ని పోరాటాలు వచ్చాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇన్ని ఇరుకులు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని అవమానాలు వచ్చాయి, రాబోతున్నటువంటి సంవత్సరము ఎలా ఉండబోతుందో అనే భయంతో మనం ఉండొచ్చు. అన్నిటి మధ్యలో నుంచి, అన్ని పోరాటాల నుంచి మనల్ని నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన్ని మనం మరవకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వారా, ఇంతవరకు ఎన్ని పోరాటాలు మనం ఎదుర్కొని ఉంటాం, ఎన్ని సమస్యలను మనం ఎదుర్కొని ఉంటాం, ఎన్ని రోజులు ఏడ్చిన దినాలు ఉన్నాయి, ఎన్ని రోజులు అవమానపడిన దినాలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు, ఈ కుటుంబం ఎందుకు, మనం ఎక్కడైనా వెళ్ళిపోదామా, లేదా క్రీస్తునందు ప్రియమైన వారా చనిపోదామా అనేటువంటి దినాలను సాతాను తలంపులు తీసుకొని వచ్చిన దినాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించున్నాడే. ఎందుకు తప్పించున్నాడు? ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ప్రతి వారి జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ప్రతి వారికి జీవాన్ని ఇచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన జీవాన్ని ఇవ్వలేదు. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన క్రీస్తునందు ప్రియమైన వారరా మనకు మరొక సంవత్సరాన్ని ఇవ్వడం లేదు.
ఇంకా మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వారా, అది మనం పనిచేసే స్థలంలో కావచ్చు, మనం నివసిస్తున్న కుటుంబంలో కావచ్చు, క్రీస్తునందు ప్రియమైన వారా మన గ్రామంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మన ద్వారా తన చిత్తాన్ని ఏదో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు మన ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనలందరినీ బ్రతికించి జీవింపచేసి మరొక సంవత్సరాన్ని చూడడానికి దేవుడు జీవాన్ని, బలాన్ని, ఆయుష్నిచ్చున్నాడు. అందును బట్టి మనమందరూ చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉండాలి. ఎన్ని స్తోత్ర బలులు చెల్లించినా, ఎన్ని చూసినట్లయితే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా చాలదు. క్రీస్తునందు ప్రియమైన వారా, కాబట్టి ఈ రాత్రి చివరి గడిలోకి మనం వచ్చి ఉన్నా. క్రీస్తునందు ప్రియమైన వారా, ఈరోజు నీ జీవితంలో ఏది జరిగిందో అది దేవుని చిత్తం వలన జరిగినదని మనం విశ్వాసం ఉంచాలి, మన నమ్మకం ఉంచాలి. ఒకవేళ నువ్వు దేవుని మరచి, దేవుని సన్నిధిని వదిలి, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసి నీవు కష్టాలు, శ్రమలు తెచ్చుకుంటే అది దేవుని చిత్తము కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్రీస్తునందు ప్రియమైన వారరా మన ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన మనకు ఏదైతే 2025 సంవత్సరంలో తన వాక్కును పంపి మన జీవితాల్లో ఏది నెరవేర్చాలనుకున్నాడో అది ఈరోజు మన జీవితాల్లో నెరవేర్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు క్రీస్తునందు ప్రియమైన వారా, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును, మీరు సంతోషంగా బయలువెలుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీత నాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పొలములోని చెట్లన్నీ ఏం చేయబడుతుందంట? చప్పట్లు కొడుతుంది. ఇంకొక మాట చెప్తున్నాడు, అద్భుతమైన మాట. క్రీస్తునందు ప్రియమైన వారా, మీరు సంతోషంగా వెలుదురు, మీరు సంతోషంగా వెలుదురు. రాబోతున్నటువంటి 2026 సంవత్సరంలో మనమందరము 2026 సంవత్సరంలోకి సంతోషంగా మనం వెళ్ళేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు సంతోషంగా వెళ్ళబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నిరాశతో, నిస్పృహతో మీరు వెళ్ళేవారుగా ఉండకూడదు. ఎందుకంటే 2026 సంవత్సరం దేవుడు నీకు, నీ కుటుంబానికి దేవుడు తన చిత్తాన్ని ఏదైతే ఉంచి ఉన్నాడో ఆ చిత్తాన్ని నెరవేర్చబోతున్నాడు. దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో దేవుడు ఏదైతే నెరవేర్చాలనుకున్నాడో అది నా జీవితంలో 2026 సంవత్సరం నెరవేరుస్తాడని విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళేవారుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి కొరకు, క్రీస్తునందు ప్రియమైన వారరా, మనమందరూ సంతోషంగా ఉండాలని, మనమందరూ ఆనందంగా ఉండాలని, మనల్ని సంతోషపరచడానికి, పాపంలో, శాపంలో జీవిస్తున్న మనందరి బ్రతుకులు మార్చడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మన పాపాల కొరకు కల్వారి శిలువలో బలియాగమై మరణించి, క్రీస్తునందు ప్రియమైన వారరా మనం సంతోషంగా ఉండాలని మరణించి సజీవుడిగా లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన ఎందుకు మరణించాడు? మనమందరూ సంతోషంగా ఉండాలని. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఒక సంఘటన నేను విన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారరా, ఒక యవనస్తుడు నిరాశతో, నిస్పృహతో, క్రీస్తునందు ప్రియమైన వారరా, ఎందుకు ఈ జీవితము, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ అవమానము, ఎందుకు నాకు ఈ జీవితం వద్దని చనిపోవాలని తీర్మానం చేసుకొని ఇంటిని వదిలి, తన కుటుంబాన్ని వదిలి, తన గ్రామాన్ని వదిలి చనిపోవాలని తీర్మానం చేసుకొని వెళుతున్నాడు. వెళుతున్న ప్రదేశము క్రీస్తునందు ప్రియమైన వారరా ఒక సముద్రం, బీచ్లోకి వెళుతున్నాడు. నడుచుకుంటూ వెళుతుండగా క్రీస్తునందు ప్రియమైన వారరా ఆ వ్యక్తి నడుచుకుంటూ నిరాశతో, ఈ రోజుతో నేను చనిపోవాలి, ఇంకా నేను బ్రతకూడదు, ఎందుకంటే నా జీవితంలో అన్ని అపజయాలే, అన్ని పోరాటాలే, అన్ని అవమానాలే, ఎందుకు నాకు ఈ జీవితం అని చనిపోవాలని వెళుతున్నప్పుడు ఆ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళుతుండగా క్రీస్తునందు ప్రియమైన వారరా అతని కాలుకి ఒక బాటిల్ సీసా తగులుతుందంటమాట. ఆ బాటిల్ సీసా క్రీస్తునందు ప్రియమైన కాలుకి తగులుతుండగా, ఏంది ఇది, నేను చనిపోవాలని వెళ్తూ ఉంటే నా కాలుకు వచ్చి తగులుతుంది ఈ సీసా అని తీసి మరలా సముద్రంలోకి పడేసి చనిపోవాలని వెళుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారరా,
ఏ పని చేసినా ఆటంకము, ఎక్కడికి వెళ్ళినా అవమానాలు అని చనిపోవాలని వెళుతుండగా, కొద్ది దూరం నడుస్తుండగా దూరంగా పారేసినటువంటి ఆ బాటిల్ మరలా అతని కాలుకు తగిలింది. ఏందిరా ఇది, నేను ఇప్పుడుదా దీన్ని తీసి పాడేశాను, మరలా నా ఎద్దుకు వచ్చిందే, కాలుకు తగులుతుంది అనేసి ఆ బాటిల్ని దీర్ఘంగా చూడడం ప్రారంభించాడు. చూస్తే క్రీస్తునందు ప్రియమైన వారా, దాని లోపల ఒక పేపర్ రాసి బాటిల్కి మూత వేసి టైట్ చేసి ఉన్నది. ఇది ఎవరో మనల్ని ఆట పట్టించడానికో లేదో మనల్ని ఏడిపించడానికో ఏదో పేపర్ ఏదో రాసి ఇది మనకు ఇసిరేస్తున్నారనేసి కాలుతో తన్నేసి మరలా క్రీస్తునందు ప్రియమైన వెనక్కి వచ్చి ఆ బాటిల్ను తీసి క్రీస్తునందు ప్రియమైన వారు తీసి చూసినట్లయితే దాంట్లో ఒక విలువ కలిగినటువంటి ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్లో ఒక వీలునామా రాసి ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారా, ఆ వీలునామాలో ఏం రాసి ఉన్నదంటే, క్రీస్తునందు ప్రియమైన వారా, ఈ పేపర్ ఒక కోటేశ్వరరాలు, కోట్లకు అధిపతి అనేటువంటి ఒక తల్లి రాసినటువంటి వీలునామా. ఆ వీలునామాలో ఏం రాసిందంటే, ఆ పేపర్ ఎవరికి దొరుకుతుందో, ఆ పేపర్ను ఎవరైతే తన కంపెనీకి తీసుకొని వస్తారో వారికి తమ ఆస్తి మొత్తము ఇవ్వబడుతుందని రాయబడి ఉన్నదంట. ఆ పేపరు ఎవరో మనల్ని ఆట పట్టించడానికి వెళ్ళి చేశారనేసి ఆ పేపర్ను యవనస్తుడు తీసుకొని క్రీస్తునందు ప్రియమైన వారా ఆఫీస్కి వెళ్ళగా, అక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి వారికి చూపించగా వారందరూ మంచి కోటు సూట్ ధరించుకొని ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారా, చూసినట్లయితే ఆ పేపర్ను తీసుకొని వెళ్ళి ఇవ్వగానే వారిని ఆ యవనస్తుని తీసుకొని కౌగలించుకొని అతనికి మర్యాద చేసి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి, క్రీస్తునందు ప్రియమైన వారా, ఈ కంపెనీకి ఈ యొక్క కోట్లకు అధిపతి వారసుడు వచ్చాడని ఆ కంపెనీ CEO గారిని పిలుచుకొని వచ్చి అతన్ని ఆహ్వానించి క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళి ఆ ఆస్తి మొత్తము ఆ యవనునికి ఇస్తాము అని వారు చెప్పగా, ఆ యవనికి దిక్కులో తోచని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే నేను చనిపోవాలని వెళ్ళాను, కానీ నేను నిరాశతో నిస్పృహతో ఉన్నాను, కానీ వీళ్ళేమి నన్ను ఆశ్చర్యంగా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ఆస్తి అంతా నీకు ఇస్తానంటున్నారనేసి అడగగా, అక్కడ క్రీస్తునందు ప్రియమైన వారా, సింగర్ కంపెనీ అంటే మిషన్ కుట్టు మిషన్ ఉంటుంది, సింగర్ కంపెనీ ఓనర్ క్రీస్తునందు ప్రియమైన వారా అలెగ్జాండర్ డీజే సింగర్స్ అనేటువంటి ఆ కంపెనీ ఓనర్ ఆయమ. ఆ యవనస్తుని పేరు క్రీస్తునందు ప్రియమైన వారా జాక్ వార్మ్ అనేటువంటి ఆ యవనస్తుడు ఆ సింగర్స్ కంపెనీ యొక్క ఓనర్ చనిపోతూ వీలునామా రాసి వెళ్ళారంట. ఈ పేపర్ ఎన్ని సంవత్సరాలకైనా ఎన్ని దినాలకైనా ఎవరికి దొరుకుతుందో వారే ఈ కంపెనీకి అధిపతి అని. క్రీస్తునందు ప్రియమైన వారా, ఆ కంపెనీ యొక్క CEOగా నడిపిస్తున్నటువంటి మేనేజర్ గారు అతన్ని ఆ మేనేజర్ సీట్లో కూర్చోబెట్టి, ఇక మీదట ఈ కంపెనీకి నువ్వే ఓనరు, ఎందుకంటే ఈ కంపెనీ ఓనర్ అమ్మ చూసినట్లయితే అలెగ్జాండర్ డీజే సింగర్స్ వాళ్ళు ఈ వీలునామా రాసి ఇవ్వడం జరిగింది, కాబట్టి ఈ ఆస్తి అంతా నీదే అని చెప్పి అతన్ని కోటేశ్వరుడుగా మార్చబడినది. కానీ క్రీస్తునందు ప్రియమైన వారా, మనం అనుకోవచ్చు మనం అనుకున్న నిరాశ నిస్పృహ ఇది సాధించలేదని. దానికంటే కోట్ల విలువ కలిగినటువంటి జీవితాన్ని మనకు దేవుడిచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కోట్ల విలువ కలిగినటువంటి బ్రతుకును దేవుడు మనకిచ్చున్నాడు. దేవుడు కోట్ల విలువ కలిగినటువంటి జీవితాన్ని మనకిచ్చి 2026 సంవత్సరంలో అడుగుపెట్టడానికి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించి కాపాడి బలపరిచి ఈరోజు జీవాన్నిచ్చి మనల్ని బ్రతికించి మరో సంవత్సరం చూడడానికి దేవుడు జీవాన్నిచ్చిన కృపను బట్టి నువ్వు నిరాశ చెందకుండా నిస్పృహ చెందకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా ఒకవేళ నేను 2025 సంవత్సరంలో నేను కోరుకున్నది నేను ప్రార్థించినది నువ్వు ఇవ్వలేదని, ఒకవేళ నేను నిన్ను దూషించుంటే, నేను నిన్ను అవమానపరుచుంటే, నేను నీకు విరోధంగా నేను మాట్లాడుంటే నన్ను క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించయ్యా, నా అక్రమాలు క్షమించయ్యా, నీకు విరోధంగా నేను నడుచుకున్నట్లయితే, నీ విరోధంగా నేను పాపం చేస్తున్నట్లయితే, నేను విరోధంగా నీ సన్నిధికి నేను రాకుండా దూరంగా వెళ్ళిపోయినట్లయితే, నా బ్రతుకు పాడైపోయింటే ఒకసారి నన్ను క్షమించు ప్రభా, కోట్ల విలువ కలిగినటువంటి ఈ శరీరాన్ని ఈ బ్రతుకును నాకు ఇచ్చినావయ్యా
అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరో సంవత్సరాన్ని చూడడానికి నాకు, నా కుటుంబానికి మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి నీకు వందనాలని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో దేవునికి విరోధమైన మాటలు నువ్వు మాట్లాడి ఉన్నట్లయితే, దేవునికి విరోధమైన కార్యాలు నువ్వు మాట్లాడి ఉన్నట్లయితే, సంఘానికి, సేవకులకు విరోధమైన మాటలు నువ్వు మాట్లాడి ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి దేవుని యొక్క నూతన కార్యాలు, నూతన జీవితాలు పొందుకోవడానికి దేవుడు కృపా దయ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమపరిచి దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక కొద్ది నిమిషాల్లో మనము నూతనమైనటువంటి సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. దయచేసి పిల్లలందరూ కూడా లేచి ముందరకు వచ్చేసేయండి. చాలామంది వెనక కూర్చుంటూ ఉన్నారు. రండి బ్రదర్స్, అందరూ కూడా ముందరికి వచ్చేసేయండి. ఇంకా రండి ఫాస్ట్గా. ఫాస్ట్గా, ఎందుకంటే సమయాన్ని వ్యర్థం చేయకండి దయచేసి. బ్రదర్, వెనకాల బయట కూర్చోన్నారు చాలామంది. నలుగురు లేచి లైన్లో కూర్చోమన్నాం. మీరేం ముందుకు రావడానికి అంత కష్టపడుతున్నారు మీరు? రండి బ్రదర్, ఇంకా ముందుకు రండి. చూడండి, ఆ లైన్లో నలుగురు లేరు. వరుణ్, అక్కడ వెనకాల ఒక 2 రోజు చైర్స్ వేయి. ఇక్కడ బ్రదర్స్ వాళ్ళకి ముందర. యవనస్తులు రండి, వెనకాల కూర్చోండి. యవనస్తులంతా లోపలికి రండి. బ్రదర్స్ 2 రో ఇక్కడ చైర్స్, బయట నుంచి 2 రో చైర్స్. ఫాస్ట్గా యవనస్తులు పట్టుకోరండి. ఏం చేస్తున్నారు అక్కడ తెలియదు. యవనస్తులు బయట ఉన్న యవనస్తులు అక్కడ శామన కింద ఉన్నటువంటి సహోదరులు అలాగే సహోదరులు దయచేసి ముందుకు వచ్చేయండి. మీకు చైర్స్ వేయబడతాయి. ఒక వరండాలో ఉన్నవాళ్ళు ఓకే, వాళ్ళు బయట అక్కడ ఉన్నారు. వాళ్ళు దయచేసి ముందుకు వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. ఒక సంఘ క్రమాన్ని కూర్చోవడాన్ని ఇంత బద్ధకంగా ఉంటే మీరు ఎవరైనా సంఘంలో చెప్తే వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాటలకు లోబడేటట్లుగా సంఘ కార్యక్రమాలకు లోబడాలి. దేవుని సన్నిధికి పూర్తిగా లీనమైపోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొకరు కూడా వేయడానికి వీలైతే వేయండి. దేవునికి స్తోత్రం. ఇంకా పిల్లలు ముందుకు రండి ఇంకా ముందుకు రండి. ఈ మ్యాట్ మీదకి రండి. ఇంకా ముందుకు రండి. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. రైట్. ఎందుకంటే బోల్డ్ అన్ని ప్లేసెస్ ఖాళీగా ఉంది. వాళ్ళు బయట ఉన్నారు. మనకి హాల్ లేకపోతే పర్వాలేదు. రండి. దేవునికి స్తోత్రం. బ్రదర్స్, సిస్టర్స్ కూడా వచ్చేసేయండి లోపలికి. అందరు కూడా అక్కడ ఒక ఇద్దరైనా జాషువా పాస్టర్ అటు సైడ్ రండి. మీరు జాషువా పాస్టర్ వెనక భాగంలోకి వచ్చి అటు సైడ్ రండి. ఇక్కడ 2 వాలంటీర్స్ రెడీ చేయాలి. 2026 నుంచి ఒక డిసిప్లైన్, ఒక క్రమం అన్నిటిని కూడా మనం తీసుకురాబోతున్నాం. రండి, ఫిల్ చేయండి బ్రదర్. గ్యాప్ పెట్టద్దు, ఎక్కడ గ్యాప్ కనపడకూడదు. రండి త్వరగా రండి. యవనస్తులు ఏం చేస్తున్నారు అక్కడ బయట? సూర్య, అజయ్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఒక చక్కటి దేవుని మాటలు విని అలాగే ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము ఆ నూతనమైనటువంటి సంవత్సరంలోని కూడా మనం అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి కోనాపల్లి ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరులు రవి బ్రదర్ గారు ముందుకు వచ్చి క్లుప్తంగా వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత మరొక వాక్య భాగ సందేశంలోనికి, క్లుప్తమైనటువంటి వాక్య భాగ సందేశంలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం అలాగనే నూతనమైన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల దయా కనికరం గల మా తండ్రి, మీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు ఘనత మహిమ. ప్రభువా ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ యొక్క మందిరంలో ఏకీభవించి మనము దేవుని చెందుతున్నాము. ప్రభువా ఈ గత సంవత్సరం జరిగిన మంచి కార్యాలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించారు. ఇంకొను మనం కొత్త సంవత్సరంలో కొత్త
కొత్త నూతన అధ్యయనములతో దేవుని కృపకు పాత్రలకు దేవుడు మనకు కృపచే సహాయం చేయాలని, ఇప్పుడున్న ప్రతి ఒక్కరిని దేవుడు కాచి కాపాడాలని, కొత్త సంవత్సర శుభాకాంక్షలతో అందరూ సుఖ సంతోషాలతో మనము తిరిగి దేవుని ఆశీర్వాదం తిరిగి వెళ్ళటకు దేవుడు కృప చూపాలని దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. పీలేరు ప్రాంతం నుంచి మన సంఘాన్ని సేవకులను ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి సహోదరులు జోగేష్ బ్రదర్ గారు వారి మధ్యలో ఉన్నారు. దయచేసి వారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ యొక్క పట్టణంలో వారు తమ ఉద్యోగాన్ని చేస్తూ పరిచర్యలు జరిగిస్తూ అనేకమైనటువంటి సంఘాల్లో దేవుని వాక్యాన్ని వారు అందిస్తూ వస్తూ ఉన్నారు. దయచేసి